సమాజం బాగుండాలన్నా, దీపవృక్షం వెలుగుతూ ఉండాలన్నా, కుటుంబాలు వెలుగుతూ ఉండాలన్నా, సేవ దేవుని మందిరంలో దీపం వెలుగుతూ ఉండాలన్నా, దైవజనుడు విశ్వాసి మనస్సు కలిసి పని చేసినప్పుడే. ఏ దేశమైనా దైవజనుడు పాలకుడు కలిసి పనిచేస్తే అప్పుడు ఆ దేశం క్షేమంగా ఉంటుంది, అభివృద్ధిలోనికి వస్తుంది. చరిత్రలో కూడా గమనిస్తే దావీదు రాజు, నాతాను ప్రవక్త, వారిద్దరి మధ్యలో మంచి సంబంధం ఉంది, ఏక మనస్సు ఉంది. కనుక 40 సంవత్సరాలు అక్కడ దేవునికి మహిమ వచ్చింది, ఆ దేశానికి క్షేమం వచ్చింది. శత్రువులు రాలేకపోయారు దావీదు కాలంలో, అది క్షేమంగా నడిచింది. ఒక విశ్వాసి, ఒక యాజకుడు ఎలా ఉండాలంటే, దైవ క్రమములో ఒకవేళ దైవజనుడు తప్పుని గద్దించిన పాపాన్ని గద్దిస్తాడు కానీ వ్యక్తిని కాదు. వ్యక్తిలో ఉన్న తప్పుడు స్వభావాన్ని, తప్పుని గద్దిస్తాడు. ఆహా, నన్ను కాదు సేవకుడు గద్దించింది, నాలో ఉన్న తప్పుని అని దావీదు వలె అనుకుంటే, దావీదు నాతాను ఎలా స్నేహంగా ఉన్నారో ఆ మంచి మనస్సుతో వారు పనిచేస్తే దేశం ఎలా క్షేమంగా ఉందో అలాగనే కుటుంబాలు, పరిచర్య క్షేమంగా ఉండునుగాక.